హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు నూరుకట్ల పిశాచం కథల్లోని 7వ కథ చెప్పుకుందామండి. కథ పేరు మూలిక మహాత్మ్యం. ఇక కథలోకి వెళ్దామా? ఒకానొక గ్రామంలో రమణయ్య అనే పేదవాడు ఉండేవాడు. తల్లిదండ్రులు ఇచ్చిపోయిన ఓ చిన్న పెంకుటిల్లు ఒక్కటే అతడికున్న ఆస్తి. ఆ ఇంట ఈ ఇంట పనిచేస్తూ ఇరుగు పొరుగు వారి దయాధర్మం మీద బ్రతుకుతున్నాడు రమణయ్య. చాలా గొప్పగా బ్రతకాలనే కోరిక ఉంది అతనికి. కానీ ఆ కోరిక తీరే మార్గం కనిపించదు. ఒకరోజు రమణయ్య తన ఇంట్లో నిద్రపోతుండగా అర్ధరాత్రి అలికిడైంది. దాంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎదురుగా తన ఈడు యువకుడొకడు కనిపించాడు. ఇలా అర్ధరాత్రి పూట తన ఇంట్లో జొరబడి నిద్ర పాడు చేసిన ఆ యువకుని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు రమణయ్య కోపంగా. ఆ యువకుడి పేరు మల్లన్న. బ్రతకడానికి ఏ దారి తోచక దొంగతనాలు చేయడం మొదలెట్టాడు. అలా ఒక ఊళ్ళో రాత్రిపూట దొంగతనం చేస్తుండగా ఇంటి యజమాని లేచి కేకలు పెట్టాడు. ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు మల్లన్న. అడవిలో అతడికి ఒక సాధువు కనిపించాడు. అతడి కథ విని జాలిపడ్డాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా దొంగలే, కాబట్టి దొంగతనం తప్పు కాదు అని అతడికి ఒక మూలిక ఇచ్చాడు. ఆ మూలికని గట్టిగా వాసన పీల్చితే కోరుకున్న రూపం వస్తుంది. అయితే ఆ రూపం 1 గంట సేపు మాత్రమే ఉంటుంది. ఆ గంటలోనే చకచక దొంగతనం ముగించుకో. మారిన రూపంలో ఉన్నప్పుడు పట్టుబడిన పేదవాళ్ళని దోచుకోవాలనుకున్నా, నీ అవసరానికి మించి దొంగతనం చేసినా ఈ మూలిక మహాత్మ్యం పోతుంది అని మల్లన్నకు చెప్పాడు సాధువు. మల్లన్న ఈ కథ రమణయ్యకు చెప్పి, ఈరోజు ఊరంతా తిరిగాను. చూడ్డానికి ప్రతివాడు ధనవంతుడిలానే కనిపిస్తున్నాడు, ప్రతివాడు లేనివాడిలాగానూ కనిపిస్తున్నాడు. ఎవరు ఉన్నవాళ్ళో ఎవరు లేనివాళ్ళో తెలుసుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతుంటే నువ్వు కనపడ్డావు. నువ్వు ఈ ఊళ్ళో చాలామంది ఇళ్లల్లో పనిచేయడం చూశాను. నీకు అందరి గురించి బాగా తెలిసి ఉండాలి. నువ్వు నాకు సహాయపడితే నా సంపాదనలో సగం వాటా నీకు ఇస్తాను, ఆడి తప్పను అన్నాడు మల్లన్న. అందుకు అంగీకరించాడు రమణయ్య. ఊళ్ళో వాళ్ల గురించి తనకు తెలిసిన వివరాలు చెప్పాడు. మల్లన్న విని ఊరుకోలేదు. అతన్ని చాలా ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ రమణయ్య ఓపికగా సమాధానాలు చెప్పాడు. వివరాలన్నీ ఆకలింపు చేసుకున్నాక మల్లన్న మొదటి రోజు ఓ ఇంటి ముందు కాపు కాశాడు. ఆ ఇంటి యజమాని ఏదో పని మీద ఇంట్లోంచి బయటికి వెళ్ళడం చూశాడు. వెంటనే తను ఆ యజమాని రూపం ధరించి లోపలికి వెళ్ళాడు. దొరికినంత డబ్బు నగలు తీసుకుని బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఒక్కో ఇంట్లో ఒక్కో రకం వేషం వేసి రోజుకొక దొంగతనం చేశాడు. అలా మల్లన్న ఆ ఊళ్ళో 10 రోజులు ఉన్నాడు. ఇక తన ఊరికి తిరుగు ప్రయాణం అవుతూ దొంగతనాలు చేసి సంపాదించిన సొమ్మును 2 వాటాలు వేశాడు. అందులో ఒకటి రమణయ్యకిచ్చి, ఇంతవరకు నేను సంపాదించి కూడబెట్టిన ఈ సొమ్ముతో నాకు 5 ఎకరాల పొలం వస్తుంది. నా గ్రామానికి పోయి వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకుతాను అన్నాడు మల్లన్న. రమణయ్య అతడికి కృతజ్ఞతలు చెప్పి, మల్లన్న, ఇప్పుడు ఈ మూలికను ఏం చేస్తావు అని అడిగాడు. ఇంక నాకు దీని అవసరం తీరిపోయింది. ఈ మూలికను నా జీవితంలో ఒక గుర్తుగా దాచుకుంటాను అన్నాడు మల్లన్న. దాచుకోవడం ఎందుకు? నాకిస్తే ఉపయోగించుకుంటానుగా అన్నాడు రమణయ్య. నీకు మాత్రం ఈ మూలిక ఎందుకు? నాతో సరిసమంగా నీకు డబ్బు ఇచ్చానుగా అన్నాడు మల్లన్న. అది నాకు చాలదు. నాకు వైభవంగా భాగ్యవంతుల ఇంట జీవించాలని నాకు కోరిక ఉంది. అందుకు ఈ మూలిక ఉపయోగపడుతుంది అన్నాడు రమణయ్య. అవసరానికి మించి వాడుకుంటే ఈ మూలిక మహిమ పోతుందని సాధువు చెప్పాడన్నాను కదా, గుర్తులేదా అన్నాడు మల్లన్న. గుర్తుంది, కానీ ఇంతకాలం నేను ఎంతో తెలివి తక్కువగా బ్రతికాను. ఈ మూలిక చూడగానే నాలో ఆశలు రేగుతున్నాయి.
దీన్ని నేను తెలివిగా ఉపయోగించుకుంటాను. నీకు దీని ప్రయోజనం తీరిపోయింది కనుక దయచేసి నాకు ఇవ్వు అని అడిగాడు రమణయ్య. మల్లన్న రమణయ్యను జాలిగా చూసి సరేనని మూలిక అతడికిచ్చి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రమణయ్య తన గ్రామం వదిలిపెట్టి ఆ మూలికతో సహా పట్నం చేరుకుని ఓ పూటకూళ్ళింట్లో బస చేశాడు. అక్కడ పూటకూళ్ళవ్వ అతడికి ఒక విశేషం చెప్పింది. ఆ ఊళ్ళో కమలాకరుడనే కోటీశ్వరుడైన రత్నాల వ్యాపారి ఉన్నాడు. ఆయన కూతురు రత్నావతి అపురూప సౌందర్యవతి. గంధర్వకన్య శాపవశాన ఆ ఇంట పుట్టిందని ఆమెను చూసిన వాళ్ళంతా అనేవారు. చిన్నప్పటి నుంచి వినగా వినగా ఆ మాటలన్నీ రత్నావతికి బాగా వంటబట్టాయి. తాను నిజంగానే గంధర్వకన్యనని అనుకుంటోంది ఆమె. తన కోసం గంధర్వుడు వెతుక్కుంటూ వస్తాడని, అతడినే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. దాంతో కమలాకరుడికి కూతురు వివాహం ఓ పెద్ద సమస్యగా మారింది. ఇది వినగానే రమణయ్య బుర్ర చురుగ్గా పనిచేసింది. అతడు కమలాకరుడి ఇంటికెళ్ళి, నా రత్నావతి ఎక్కడా, వెంటనే నాకు చూపించండి అని అడిగాడు. కమలాకరుడి ఇంట్లో వాళ్ళందరూ రమణయ్య మాటలు విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు అని రమణయ్యను అడిగాడు కమలాకరుడు. నేనొక గంధర్వుడిని, రత్నావతి నా ప్రియురాలు. మేమిద్దరము పెళ్లి చేసుకోవాలనని అనుకుంటూ ఉండగా ఒక ముని శాపం వల్ల భూలోకంలో ఆమె మీ ఇంట పుట్టింది. నేను రత్నావతిని పెళ్లి చేసుకుంటానని గంధర్వ ప్రభువుకి చెప్పుకున్నాను. అయితే నువ్వు మనిషివైపోతావని ప్రభువు నన్ను బెదిరించాడు. నేనందుకు సిద్ధపడ్డాను. అయితే రత్నావతికి నమ్మకం కలిగించడం కోసం రోజు 1 గంట సేపు గంధర్వ రూపం ధరించే అవకాశం ఇమ్మని కోరుకున్నాను. ఆయన అంగీకరించాడు. మీరొక్కసారి రత్నావతిని పిలిస్తే ఆమె ముందు నా అసలు రూపం ప్రదర్శించగలను. ఆమెను చూడాలని నా మనసు తహతహలాడిపోతున్నది అన్నాడు రమణయ్య. ఆ వార్త వింటూనే ఉన్న పళంగా అప్పటికప్పుడే రమణయ్య చెంతకు పరుగున వచ్చింది రత్నావతి. రమణయ్య ఆమెను చూసి, ఆహా, నా రత్నావతి ఇప్పటికీ గంధర్వకన్య వలనే ఉన్నది అంటూనే తన వద్ద ఉన్న మూలికను వాసన చూసి తనకు గంధర్వ రూపం రావాలని కోరుకున్నాడు. అంతే, కమలాకరుడు, రత్నావతి తదితరులందరూ చూస్తుండగానే రమణయ్య గంధర్వుడిగా మారిపోయాడు. ఈ వింత కళ్ళారా చూడ్డంతో అందరికీ రమణయ్య నిజంగా గంధర్వుడేనని నమ్మకం కుదిరింది. రత్నావతి శాపవశాన ఆ ఇంట పుట్టిన గంధర్వ కన్య అని వారందరూ పూర్తిగా నమ్మారు. కమలాకరుడు రమణయ్యకు తన కూతురునిచ్చి వైభవంగా వివాహం చేశాడు. మామ ఇంట ఉంటూ రమణయ్య వ్యాపారానికి సంబంధించిన కిటుకులన్నీ ఒక్కొక్కటి తెలుసుకున్నాడు. రమణయ్య ఇప్పుడు తన పేరు రమణకుడిగా మార్చుకున్నాడు. తాను కోరుకున్న విధంగా వైభవంగా జీవిస్తున్నాడు. రోజు 1 గంట సేపు అతడు తన భార్యకు గంధర్వ రూపంలో కనిపించేవాడు. సాక్షాత్తు గంధర్వుడే తనకు భర్త అయ్యాడని ఆమె మురిసిపోయేది. రత్నావతికి ఒక చెల్లెలు ఉంది. రూప సౌందర్యాల్లో ఆమెకు ఎంత మాత్రం తీసిపోదు. ఆమె పేరు చిత్రావళి. చిత్రావళి కూడా అక్కకు వలనే తాను కూడా గంధర్వుడినే వివాహమాడాలని కలలు కనసాగింది. రత్నావతి ఈ విషయం భర్తకు చెప్పింది. ఏం చేయాలా అని ఆలోచించాడు రమణయ్య. అప్పుడు అతడికి మల్లన్న గుర్తుకు వచ్చాడు. మల్లన్న కారణంగానే ఈరోజు తాను ఇంత వైభవంగా జీవించగలుగుతున్నాడు. ఈ విషయం రమణయ్యకి గుర్తుంది. అందుకే మల్లన్నకి చిత్రావళితో వివాహం జరిపిస్తే తాను కృతజ్ఞత చూపించినట్లవుతుందని అనుకున్నాడు. అందుకు ఓ పథకం కూడా ఆలోచించాడు. కానీ అమలు జరపడానికి కొన్నాళ్ళు ఆగాలనుకున్నాడు. తమ వివాహమై 1 ఏడాది గడిచిన తర్వాత రమణయ్య ఒకరోజు భార్యతో, రత్నావతి, 1 ఏడాది పాటు రోజు కాసేపు నీకు నా గంధర్వ రూపం చూపించగలిగాను. కానీ ఇక ముందు అది సాధ్యపడదు అని చెప్పాడు. అందుకు బదులుగా రత్నావతి, నాథా, నేనిప్పుడు మానవ కన్యను. నాకు మీ గంధర్వ రూపం కంటే
మానవ రూపమే నచ్చింది అంది. ఈ సమాధానానికి రమణయ్య తృప్తిపడి ఎంతో సంతోషించాడు. తర్వాత ఒకరోజు రమణయ్య తానొక్కడే బయలుదేరి మల్లన్న ఉండే గ్రామం చేరుకున్నాడు. అక్కడ మల్లన్నని కలుసుకుని జరిగినదంతా చెప్పాడు. ఈ మూలిక మహిమతో నేను రత్నావతిని చేపట్టినట్లే నీవు కూడా చిత్రావళిని చేపట్టి నాకులాగే వైభవంగా జీవించాలి. అది నా కోరిక, కాదనకూడదు అన్నాడు. మల్లన్నకు చాలా సంతోషం కలిగింది. అతడు ఉత్సాహంగా రమణయ్య దగ్గరున్న మూలిక తీసుకుని దాని మహిమ పరీక్షించాడు. కానీ ఆ మూలికలో ఇప్పుడు ఏ మహిమ లేదు. మల్లన్నకు రమణయ్య మీద చెప్పలేనంత కోపం వచ్చింది. అతడు వెంటనే, ఓరి కృతజ్ఞుడా, నువ్వు నాకు ఊరికే ఆశ పెట్టావు. నీ అత్యాశ వల్ల ఈ మూలిక మహిమ ఎప్పుడో పోయి ఉంటుంది. ఇక ఇది ఎందుకు పనికిరాదని తెలిసాక ఆ విషయం దాచిపెట్టి ఏమి ఎరగనట్లు నాకేదో ఉపకారం చేస్తున్నానన్న మిషతో తిరిగి నాకిచ్చేయడానికి వచ్చావు అన్నాడు మల్లన్న. ఈ ఆరోపణకు రమణయ్య నొచ్చుకున్నాడు. కానీ మూలిక మహిమ పోయిన విషయం నిజమేనని రూఢి అయ్యాక అలా ఎందుకు జరిగిందో అర్థం కాక సతమతమయ్యాడు రమణయ్య. అంతవరకు మూలిక మహిమ నిక్షేపంలా ఉన్నదని రమణయ్య ఎంత చెప్పినా మల్లన్న నమ్మలేదు. చివరకు ఇద్దరూ కలిసి నిజానిజాలు తెలుసుకోవడానికి మళ్ళీ అడవికి వెళ్లారు. అడవిలో తిరిగి తిరిగి తనకు మూలికనిచ్చిన సాధువును కలుసుకున్నాడు మల్లన్న. సాధువు ఇద్దరి కథలు విని, మనిషి అవసరాలకి డబ్బు కావాలి, కానీ డబ్బు వస్తున్న కొద్దీ మనిషి అవసరాలు పెరుగుతాయి. అది తెలియని మల్లన్న మూలిక అవసరం పూర్తిగా అయిపోయిందని భావించి రమణయ్యకు ఇచ్చేశాడు. ఆ తర్వాత మళ్ళీ రమణయ్య నుంచి ఆ మూలికను తీసుకోవడం అంటే అవసరానికి మించి వాడుకోవడమే కదా. అవసరానికి మించి వాడుకుంటే మూలిక మహిమ పోతుందని ఎప్పుడో చెప్పాను. అందుకే మల్లన్న తీసుకోగానే మూలిక మహిమ పోయింది. రమణయ్యకివ్వకుండా మూలికను తన వద్దనే ఉంచుకుని ఉన్నట్లయితే ఆ మూలిక ఇప్పటికీ మల్లన్నకి అక్కరకొచ్చేది అన్నాడు సాధువు. మల్లన్నకు విషయం అర్థమైంది. అతడు తన దురదృష్టాన్ని నిందించుకున్నాడు. అపార్థం చేసుకున్నందుకు మన్నించమని రమణయ్యను వేడుకున్నాడు. రమణయ్య అతన్ని పట్నం వచ్చేసి తనతో ఉండమని కోరాడు. కానీ మల్లన్న తాను గ్రామంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. రమణయ్య తిరిగి పట్నం వెళ్ళి రత్నావతితో ఎన్నో ఏళ్ళు హాయిగా జీవించాడు. చిత్రావళికి మాత్రం గంధర్వుడు భర్తగా దొరకలేదు. వినయశీలుడు ఈ కథను పూర్తి చేయగానే కావడానికి మూలిక ఒక్కటే. రమణయ్య దాని మహిమను తన తెలివితేటలతో క్లిష్టమైన తన కోరిక తీర్చుకునేందుకు వాడుకుంటే మల్లన్న వ్యవసాయదారుడు కావడానికి ఉపయోగించుకున్నాడు. ఏ మనిషికైనా అదృష్టంతో పాటు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే తెలివి కూడా అవసరమని ఈ కథని బట్టి తెలుస్తున్నది. ఒక దేశానికి మహారాణి అయ్యే అవకాశం రావడం నా అదృష్టం. చక్రవర్తి నా కనుసన్నలలో మసులుతూ నేనేది కోరినా కాదనకుండా నాకు సమకూర్చడం ఇంకా అదృష్టం. ఈ అదృష్టాన్ని నేను తెలివిగా సక్రమంగా ఉపయోగించుకుంటున్నానా అంటే లేదనే అనిపిస్తోంది. వినోదం పేరిట నా ప్రజల్ని బాధించడం తప్పే కదా. తప్పు అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఆ తప్పును కొనసాగించాలి అని మనసులో మదనపడింది మహారాణి. ఆమె ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ మహారాణికి మాత్రం కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.